హలో, నా పేరు అశ్విన్ పాలపర్తి. ఐఎమ్ ఏ మ్యూజిక్ కంపోజర్. మ్యూజిక్ కంపోజర్గా మాత్రమే కాకుండా యాక్చువల్లీ ఐ వర్క్ ఇన్ యాప్ ల్యాబ్స్. ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ యాప్ ల్యాబ్స్. అండ్ నా ఈవినింగ్ టైమ్స్లో వీకెండ్స్లో మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటాను. నా రీసెంట్ ఆల్బమ్ ప్లీజ్ వినద్దు, వెల్ నెగటివ్ పేరు లాగా ఉంటుంది ప్లీజ్ వినద్దు అనే వర్డ్, బట్ యాక్చువల్లీ ద రీజన్ వై ఐ హ్యావ్ నేమ్డ్ ఇట్ లైక్ దట్ ఈజ్ వింటే విన్నవాళ్ళు గ్యారంటీగా ఎడిక్ట్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఆ ఉద్దేశంతో ప్లీజ్ వినద్దు అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు యాక్చువల్గా నేను నువ్వో కళ అని ఒక ఆల్బమ్ చేశాను ఒక 1.5-2 years బ్యాక్. అప్పుడు నాకు చాలా విషయాలు తెలియలేదు. లాస్ట్ 1.5-2 yearsలో నేను చాలా హార్డ్ వర్క్ చేసి సౌండ్ ఇంజనీరింగ్ కానీ ఇంకా వేరే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో బాగా డెవలప్ అయ్యాను. అండ్ ఈసారి నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను మైండ్లో హార్ట్లో అనుకున్న ట్యూన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా నేను బయటకు తీసుకురాగలిగాను. అవి విన్నవాళ్ళు గ్యారంటీగా వింటే ఎడిక్ట్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి ప్లీజ్ వినొద్దు అని చెప్పి స్టార్ట్ చేశాను ఆల్బమ్. అండ్ ఇప్పటికి ఆల్రెడీ 2700 CDs బల్క్ సేల్స్లో అండ్ త్రూ మధుర అమ్మాము. మొత్తం 9 songs ఉన్నాయండి. 9 songs ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా లవ్ ఈజ్ ద థీమ్ ఫర్ ఎవ్రీ సాంగ్ అండి. అంటే నాట్ జస్ట్ అబ్బాయికి అమ్మాయికి మధ్య లవ్ మాత్రమే కాకుండా ఒక శిష్యుడికి గురువు మీద ఉన్న భక్తి ప్రేమతో ఒక సాంగ్ చేశాము. నేను రివర్ గోదావరి మీద ఒకసారి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా గోదావరి మీద నాకు కలిగిన ప్రేమతో ఒకటి చేశాము. బాంబేలో అటాక్స్ జరిగినప్పుడు బేసిక్గా ఇండియా మీద ఉన్న ప్రేమతోటి ఒక సాంగ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ లవ్ తోటి చేసామండి. టోటల్గా అసలు మ్యూజిక్ మీద నాకున్న లవ్ తోటి ఒక సాంగ్ చేశాను. బేసిక్గా నాకు మ్యూజిక్కి మధ్య సంబంధం ఏంటి అనే దాంతో. సో అట్లా మొత్తం టోటల్గా దేర్ ఆర్ 9 songs ఇన్ ది ఆల్బమ్ అండి. ఓకే, సో మ్యూజిక్ నేను ఫార్మల్గా ఎక్కడ నేర్చుకోలేదండి. సో లోపల ఒక్కసారి మొత్తం నా కళ్ళు మూసుకుంటే నాకు వినపడేదే నా మ్యూజిక్ అండి బేసిక్గా. సో ఇన్ దట్ సెన్స్ నేను ఎక్కడ నేర్చుకోలేదు మ్యూజిక్. స్కేల్స్, పిచ్ ఇట్లాంటి ఫండమెంటల్స్ తెలుసండి, అవి సొంతంగా తెలుసుకోవడం జరిగింది త్రూ బుక్స్ అండ్ అదర్ థింగ్స్. బట్ యాక్చువల్గా ఫార్మల్గా మ్యూజిక్ నేర్చుకొని రాగాస్ తెలుసుకొని వాటిలో కంపోజ్ చేయటం ఆ డైరెక్షన్లో నేను వెళ్ళట్లేదండి. సో యాక్చువల్గా నాకేంటంటే అండి ఇన్స్ట్రుమెంటేషన్ హై మెటల్ రాక్లో చేస్తూ యాక్చువల్ కోర్ ట్యూన్ మాత్రం మెలడీగా చేయటం అనేది దట్స్ మై సిగ్నేచర్ అండి. మోర్ దాన్ 1 year అండి. సో ఒక 1 year పైన స్పెండ్ చేసిన టైం అండి ఇది. సో నేను యాక్చువల్గా చాలా చేశాను. వాటిలో నుంచి ఒక 9 సెలెక్ట్ చేసుకొని ఆల్బమ్ ద్వారా ప్రజెంట్ చేస్తున్నానండి. అవునండి. సో బేసిక్గా జస్ట్ యాక్చువల్గా నాకున్న సోషల్ నెట్వర్క్లో బేసిక్గా శాంప్లర్స్ ప్రివ్యూ కోసం నా సైట్లో రిలీజ్ చేయడం జరిగిందండి. రెస్పాన్స్ చాలా బాగుందండి. నాకు ఎవ్రీడే మెయిల్స్ వస్తున్నాయి, ఫేస్బుక్లో మెసేజెస్ వస్తున్నాయి దట్ ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మ్యూజిక్, చాలా బాగుంది, యూనిక్గా ఉంది, కొత్తగా ఫ్రెష్గా ఉందని చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయండి నాకు. లేదండి, నాకు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ మై కొలీగ్స్ ఇన్ ద మ్యూజిక్ ఫ్రాటర్నిటీ, నాకు అట్లా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది బాగాలేదు నేనేదో కొత్తగా చేయాలి అలాంటి థింకింగ్ ఏం లేదండి. బేసిక్గా నా మ్యూజిక్ నాది, మై బ్రాండ్ ఈజ్ మై బ్రాండ్. సో ఖచ్చితంగా అండి, అందుకనే నేను ఇప్పుడు మూవీస్ చేయట్లేదండి బేసిక్గా. సో నాకు అవకాశం వచ్చినా నేను మూవీస్లో ఇప్పుడే చేయదలుచుకోలేదు. సో ఎప్పుడైతే నేను పూర్తిగా నా జాబ్ మానేసి నాకు ఫుల్ టైం మ్యూజిక్గా, అంటే నేను ఇంకొక 1.5-2 yearsలో ఫుల్ టైం మ్యూజిషియన్గా, మ్యూజిక్ కంపోజర్గా నా ప్రొఫెషన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. అప్పుడు మూవీస్ టేకప్ చేస్తాను. అండ్ ఐ నో అండ్ చేసేటప్పటికి నేను ఒక బ్యాంక్ లాగా నా ట్యూన్స్ నేనే రెడీగా చేసి పెట్టుకొని చేద్దామన్నా అండి. సో యాక్చువల్గా ఇప్పటివరకు నేను చేసిన కంపోజిషన్స్లో వాట్ హ్యాపెన్ టు మీ అని విచ్ ఈస్ ద సెకండ్ సాంగ్ ఇన్ ది ఆల్బమ్, అది బాగా నేను ఎక్కువ టైం తీసుకొని బాగా ఫోకస్డ్గా చేసిందండి. సో అది పాడుతానండి నేను. వాట్ హ్యాపెన్ టు మీ, నాలో ఏదోలా నీకోసం మాత్రమే బ్రతికేలా. వాట్ హ్యాపెన్ టు మీ, నాలో ఏదోలా నీకోసం మాత్రమే బ్రతికేలా. ఎందుకో చెప్పలేను గానీ చూస్తూనే ఉండాలనుంది నీ ప్రభుని. నీ మాయ రాగా వేసంలో రాస్తూనే ఉండాలనుంది ఈ పాటని. ఓ చలి పోలేనెన్నడు నిన్నదిలి, మెచ్చలి ఉంటానీతో అన్నుదిలి. వాట్ హ్యాపెన్ టు మీ, నాలో ఏదోలా నీకోసం మాత్రమే బ్రతికేలా. యాక్చువల్గా మ్యూజిక్ వేరేగా చేయటము, లిరిక్స్ వేరేగా రాయటము అనేది జరుగుతుంది ఇండస్ట్రీలో నాకు ఈ మధ్యనే తెలిసిందండి. మోస్ట్ ఆఫ్ మై క్రియేషన్, మోస్ట్ ఆఫ్ మై కంపోజిషన్స్ నేను ట్యూన్ చేయటం, ఇన్స్ట్రుమెంటేషన్ చేయటం,
లిరిక్స్ రాయటం అన్నీ నేను ప్యారలల్గానే చేస్తానండి. అవన్నీ విడివిడిగా ఎట్లా చేయాలి అనేది ఈ మధ్య నేను తెలుసుకుంటున్నానండి. లేదండి, ఖచ్చితంగా నేను నా ఫ్రెండ్స్కి నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ ట్రైనింగ్ ఇచ్చేవాడిని. నా స్టూడెంట్స్ ఇప్పుడు హైదరాబాద్లో డిఫరెంట్ కంపెనీస్లో చేస్తున్న వాళ్ళు ఒక 500-600 మంది ఉన్నారు. సో ఇన్ దట్ సెన్స్ ఐ హ్యావ్ ఎన్ ఆర్మీ ఆఫ్ ఫ్యాన్స్. సో వాళ్ళకి నేను మామూలుగా మేమందరం గెట్ టుగెదర్ అయినప్పుడు వినిపిస్తుంటాను. న్యాచురల్గా వాళ్ళల్లో ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఏవి నచ్చుతున్నాయి అనే పల్స్ చూసే నేను యాక్చువల్గా ఫైనల్గా ఆల్బంలోకి నా 9 సాంగ్స్ డిసైడ్ చేసుకున్నానండి. యాక్చువల్గా 4 సాంగ్స్ అవుట్ ఆఫ్ 9 సాంగ్స్ 4 సాంగ్స్ చాలామందికి నచ్చినాయండి. ఫేస్బుక్లో నెంబర్ ఆఫ్ లైక్స్ ఎన్ని వస్తున్నాయని కానీ, రాగాలో నెంబర్ ఆఫ్ హిట్స్ ఎన్ని వస్తున్నాయని కానీ చూస్తే అవుట్ ఆఫ్ 9 సాంగ్స్ 4 సాంగ్స్ బాగా వింటున్నారండి అందరు. నా జడ్జిమెంట్ రాంగ్ అయి ఉండొచ్చు. మేబీ ఇప్పుడు జనాలకి ఎట్లాంటి పాటలు కావాలో దానికి ట్రెండ్కి తగ్గట్టు ఉండి ఉండకపోవచ్చు. ఐ డోంట్ నో. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు అనలైజ్ ఆల్సో అండి. సో 9 సాంగ్స్ చేశాను. నేను ఒక కొత్త మ్యూజిక్ కంపోజర్ని. 9 సాంగ్స్ చేశాను. 9లో 4 బాగా ఎడిక్టివ్గా ఉన్నాయని చాలామంది అంటున్నారు. సో ఫర్ మీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సక్సెస్. నచ్చలేదు అనేది మాట చెప్పలేదండి, ఏవి నచ్చినాయి అనేది చెప్పారు చాలామంది. సో ఇన్ దట్ సెన్స్ టెక్నికల్గా ఎగ్జాక్ట్ అనాలిసిస్ ఈ పాటలో ఇది బాగాలేదు అట్లాంటి ఫీడ్బ్యాక్ నాకేం రాలేదు. వస్తే ఖచ్చితంగా తీసుకుంటానండి. నేను మొన్నటి వరకు నా సొంత కంపెనీ ఉండేదండి, వాల్యూ మైండ్స్ అని. సో అప్పుడే నేను యాక్చువల్గా మోర్ దాన్ 50% ఆఫ్ ది ఆల్బమ్ వర్క్ చేశాను. సో యాప్ ల్యాబ్స్లోకి వచ్చిన తర్వాత మిగిలిన 50% చేశాను. కంపెనీలో సపోర్ట్ బాగానే ఉంటుందండి. సో నా జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి నేను చేసే సంగీతంకి సంబంధం ఏం లేదు బేసిక్గా. సో ఆ ట్యూన్స్ అంటారా, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నప్పుడు కానీ నా మైండ్లో ఎప్పుడు మ్యూజిక్ అనేది ఉంటూనే ఉంటుంది. మైండ్లో కూడా కాదు, యాక్చువల్గా హార్ట్లో. అండ్ వీకెండ్స్లో జనరల్గా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానండి మ్యూజిక్ మీద. సో కంపెనీ నుంచి సపోర్ట్ ప్రాబ్లం ఏం లేదు. మా బామ్మ గారు ఆల్ ఇండియా రేడియోలో వయలినిస్ట్ అండి. సో మేబీ ఏమైనా జెనెటికల్ ఇన్హెరిటెన్స్ ఏమైనా ఉందేమో నాకు తెలీదు, బట్ నేనైతే మాత్రం ఏం నేర్చుకోలేదు ఎవరితో. సో ప్లీజ్ వినొద్దు, వింటే మాత్రం ఖచ్చితంగా ఎడిక్ట్ అవుతారు.